నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త, గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మురళి గారు నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. మురళి గారు, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అని ఎంత బ్యూటిఫుల్ గా చాలా చిన్న సామెత రూపాల్లో కానీ పెద్దవాళ్ళు అన్ని చెప్పి ఉన్నారు. అవును. ఎంత శాంతంగా ఉంటే అంత రక్ష ఖచ్చితంగా మనకు మనమే ఏర్పాటు చేసుకోవచ్చు. కానీ వాళ్ళు రేపు బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనుకోవచ్చు, లేకపోతే మనం తినేటటువంటి తిండి వల్ల అనుకోవచ్చు కదా. కోపం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న చిన్న పిల్లలు కూడా నన్ను విసిగించకు, నా కూతురు విసిగించకు, సతాయించకు నన్ను అంటుంది. అంటే అదేదో ఇమిటేట్ చేస్తుంది అదే అదే పసిపిల్ల. కానీ కొంచెం ఒక 6-7 ఇయర్స్ వచ్చే వాళ్ళకు కూడా ఎంత విసుగు. వింటలేరు. పిల్లలు వినట్లేదు, పెద్దవాళ్ళని ఇమిటేట్ చేస్తున్నారు. ఆబ్వియస్ గా పెద్దవాళ్ళు అలాగే ఉన్నారు. ఈ కోపాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటారు? తప్పకుండా మంచి అద్భుతమైనటువంటి రెమెడీ చెప్తాను వీరికి. ఎక్సలెంట్ రెమెడీ. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటి అంటే కొంత సమయాన్ని పిల్లలతో గడపాలి ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఇవాళ ఉండేటువంటి సందర్భాలలో తల్లి బిజీయే, తండ్రి బిజీయే. ఎందుకు అంటే జాబ్ రీత్యా, ఉండేటువంటి బాధ్యతల రీత్యా, ఈ నెల నెల ఉండేటువంటి ఈఎంఐల రీత్యా తప్పదు. Yeah. కనుక ఎంతో కొంత సమయాన్ని పిల్లలకు కేటాయించి మనం ఎప్పుడైతే వారిని కొడుతున్నామో, అంటే దెబ్బలు, నువ్వు వినట్లేదు అని కానీ, వారు ఇంకా మొండిగా కావడానికే ఆస్కారం ఉంటుంది. మరొక విషయం, పిల్లలను స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని అంటే నియమ నిబంధనలు అనేటువంటివి ఉంటాయి. అంతకుముందు మన అంటే పెద్దవారు, అంటే మన తాతమ్మలు కావచ్చును, లేదా నానమ్మలు, ఇట్లా అమ్మమ్మలు కావచ్చును, చెప్తూ ఉండే ఇట్లా ఉండాలి, ఇట్లా చేయాలి, కాళ్ళు కడుక్కోండి, లేదా ఉదయం సాయంత్రం కూడా బ్రష్ చేసే వాళ్ళు ఉన్నారు. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే చెప్తా, కొన్ని క్రిముల మూలకంగా కూడా వీరి శరీరాలు, అంటే అనవసరమైనటువంటి తిండ్లు తినడం వల్ల కూడా, కొన్ని క్రిములు లోపలికి వెళ్ళడం వల్ల కూడా వీరి హెల్త్ ఇష్యూస్ రావడము, శరీరాలు ఖరాబ్ అయిపోవడము, వీరికి ఒక నెగిటివిటీ అనేటువంటిది క్రియేట్ అయిపోయి, నెగిటివిటీతో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు. ఇప్పుడు స్కూల్లో రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు. ఇందులో కొందరు కొన్ని రకాలైనటువంటి ఫుడ్ తింటే మరికొందరు ఒక రకమైనటువంటి ఫుడ్ తీసుకుంటారు. తెలుసో తెలియకనో, అంటే కొంత నెగిటివ్ అనేటువంటిది ఉంటుంది అక్కడ, పిల్లల ద్వారా ఇంటికి కూడా వస్తుంది. కనుక వారు స్కూల్ నుంచి నేరుగా, అంటే ఈ విషయం ఎందుకు అంటే స్కూల్ నుండి నేరుగా గప్చుప్ బండి దగ్గరకా లేదా మరి ఇంకెక్కడికో వెళ్ళి ఈ పిల్లలు ఈ తినడం మూలకంగా కూడా కొంత హెల్త్ ఇష్యూస్, దీంతో పాటుగా ఇబ్బంది కూడా ఉంటుంది. ఇక అంటే ఈ ఫుడ్ విషయంలో కూడా చెప్తే వినరు. మీరు నమ్మరు, నాన్ వెజ్ తినేటువంటి వారు కొంత క్రూరంగానే ఉండే పరిస్థితి ఉంటుంది. అరవడం కానీ, అంటే స్వభావం కొంత వేరే రకంగా ఉంటుంది. అంటే ఇందులో వారి మెడిటేషన్ కానీ, లేదా వారి వయసు రీత్యానో ఇంకా మరొకటో అది వేరు. డైలీ 100 గ్రామ్స్ చికెన్ తీసుకునేటువంటి వారు కూడా ఉన్నారు నా దగ్గరికి వచ్చేటువంటి క్లయింట్స్లో. అంటే వారి ఆరోగ్య రీత్యాన ఇంకా ఏదో ప్రోటీన్ తీసుకుంటారేమో. ఏదున్నా మన శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి. నేను చెప్పేది ఒకటే, ఏదో అరిస్తేనో మరొకటో కాదు, మన శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నంలోనే ఉండాలి అంతే. ఇందులో ముఖ్యంగా కూడా ఫుడ్ రిలేటెడ్ ఫస్ట్ పాయింట్ ఉంటుంది. రెండవది, మనం మాట్లాడుకునేటువంటి మాటలు, వాడు నాశనం కావాలి, వీడి నాశనం కావాలి, వీని కూతురు చెప్తే ఇండేది వాంతో లేచిపోయింది, మంచిగా అయింది వీనికి, ఈ ముచ్చట్లన్నీ పిల్లల ముందు మాట్లాడతారా? పిల్లల ముందు ఏంటి అసలు, మనం కూడా మంచిగా అయిందనే మాట ఏంటి? ఒకటి పిల్లల ముందు మాట్లాడితే ఎట్లా? పిల్లల ముందు అస్సలు మాట్లాడుకో. మనం మాట్లాడడం తర్వాత సంగతి. కానీ ఇది చిన్నప్పటి నుండే మీ మామ ఇట్లా, మీ నాన్న ఇట్లా, మీ నాన్న చెప్పిన మాట వినడు, లేదా అన్ని నూరిపోయడం అవుతుంది. కరెక్ట్. అయినా ఒకళ్ళకి ఏదో చెడు జరిగిందని మనం ఆనందపడుతున్నాము అంటే లోపల రాక్షసుడు ఒకడు ఉన్నాడు అని అర్థం కదా.
డెఫినెట్ గా ఒక ఆనందపడకపోయినా పర్వాలేదు, అంటే మంచి జరిగితే ఆనందపడకపోయినా పర్వాలేదు, కానీ చెడు జరిగినప్పుడు మాత్రం ఆనందపడితే మాత్రం ఖచ్చితంగా వాడిని మీరే తొలగించాలి, పంపించాలి మనసులో నుంచి. అంతే. కనుక ఒకటే నేను చెప్పేది, పిల్లల మనసు లేత మనసులు, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా మనం మాట్లాడాలి, జాగ్రత్తగా ఉంచాలి. పిల్లలే కాదండి, ఇప్పుడు భార్యాభర్తల మధ్య కూడా మా భార్య చాలా చాలా కోపం అండి ఆవిడకి అని అంటారు. మా భర్త అసలు అయ్య బాబా ఆయన కోపాన్ని తట్టుకోలేమండి అని అంటారు. వాళ్ళకి కూడా ఇప్పుడు మీరు చెప్పేటటువంటి రెమెడీ పనిచేస్తుంది. 100% ఎక్సలెంట్గా పిల్లలకు కావచ్చును, భార్యాభర్తలకు కావచ్చును, ఖచ్చితంగా కూడా మీరు ఇది చేయండి. ఒకటి ఏం చేయమంటారు? ఎరుపు రంగు తాడు ఇలాంటిది ఇట్లా చేతికి కట్టుకుంటాంగా, చేతికి కట్టు- కంకణాలది. దీనికి సంబంధించింది ఒక త్రాడు తీసుకోండి. దీనికి వారి పేరు ఏదైతే ఉందో పలానా పేరు అనుకుంటూ మనసులో కొన్ని ముడులు వేయండి. ఇట్లా ఎన్నైతే అన్ని, 1 2 అని కాదు, ఇక్కడ ముందు నుండి కూడా కోపం తగ్గాలి. తగ్గాలి అనేటువంటి విధంగా అనుకుంటూ, తప్పకుండా మనసులో తగ్గాలి తగ్గాలి అనేటువంటి భావనతో ఆ పేరు అనుకుంటూ ఈ విధంగా ఖచ్చితంగా కూడా ఎన్నైతే అన్ని, మామూలుగా ఒక ఎరుపు రంగులో ఉండేటువంటి త్రాడును తీసుకోండి. ఎంత తీసుకోమంటారు అనేటువంటిది కాకుండా ఇగో ఇట్లా పైనుండి కిందికే వెళ్ళాలి, మళ్ళీ కింది నుండి పైకి వెళ్ళకూడదు. ఉమ్, ఇలా ఎన్ని ముడులు అయితే ఉన్నాయో అన్ని ముడులు కూడా ఉమ్. వేసేసేయండి. తగ్గాలి కోపం అని చెప్పేసి సుమారుగా 1 2 3 4 5 6 7 8 9 ముళ్ళు పడ్డాయి దీనికి. ఉమ్. మీరు వేసుకుంటే 7 పడవచ్చును, 5 పడ్డా ప్రాబ్లం పర్వాలేదు. లేదు, 9 వేయాలని కూడా నేను చెప్పట్లేదు. కనుక కానివ్వండి. దీని తర్వాత ఇప్పుడు ఏం చేయాలి మురళి? ఈ విధంగా ఒక కాయిన్ తీసుకోండి. ఉమ్. ఇది 5 రూపీసా, 1 రూపాయ, 2 రూపీసా ఏదైనా ఓకేనా? అనేటువంటిది మీ ఇష్టం. అవును, ఉమ్. ఏదైనా ఓకే. ఇది ఈ విధంగా దీనికి చుట్టేటువంటి ప్రయత్నం చేయండి కంప్లీట్గా కూడా. విన్నారా? ఉమ్. ఇలా మొత్తము కూడా చుట్టేసి దీనిని పూజా మందిరంలో 1 2 తమలపాకులు వేసేసి చక్కగా కూడా తమలపాకుల పైన దీని ఉంచే ప్రయత్నం చేయండి. ఇలా చుట్టేశారు. ఎవరి పేరైనా అనుకున్నారా మురళి గారు? ఎవరి పేరు అనుకోలేదు నేను. అనుకోలేదా? కోపంగా ఉన్న వాళ్ళు మీ చుట్టూ లేనట్టున్నారు. ఎవరు అదృష్టవంతులు లేరు, నేను ఏది అనుకోను. అంట అదృష్టవంతులు. సరే, ఇలా వేసేసారు. ఏ రోజున చేయమంటారు ఈ పరిహారం? మంగళవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ ఏ సమయంలో? ఉదయం 5:40 నుండి అంటే మనకు నేను ఎప్పుడైనా కూడా ఒకటే సమయం చెప్తూ ఉంటాను. ఎందుకు అంటే సూర్యోదయం కంటే ముందే ఒక 40-45 నిమిషాల లోపు మనం ఈ పరిహారం ఏదైనా కూడా చేస్తే ఇక అద్భుతం. ఎప్పుడైనా ఉదయం 4:30 to 5:30 లోపు చేసేటువంటి పూజ కానీ, చేసేటువంటి జపం కానీ, చేసేటువంటి ఏదైనా ఒక సంకల్పం కానీ ఎక్సలెంట్ ఉంటుంది. ఇక దీని తర్వాత మనం చెస్ ఆడుకోవచ్చు. ఖచ్చితంగా చెప్తున్నా, ఈ టైంలో ఎవరైతే లేచి మీరు జపాలు కానీ, పూజలు కానీ, సంకల్పం కానీ చేసుకున్న తర్వాత విత్ ఇన్ 11 డేస్లో మీ ముఖంలో ఎంతటి గ్లో వస్తుంది, లేదా అసలు ఏమిటి అన్నది మీకు అర్థమవుతుంది. అంతే. బ్యూటిఫుల్ అండి. అయితే అది తమలపాకుల మీద పెట్టేసి దేవుడి గదిలో పెట్టేయమన్నారు కదా? దీపారాధన దీపారాధన. దీపారాధన చేసి ఖచ్చితంగా వారి పేరు ఏదైతే ఉందో మనసులో అనుకొని ఖచ్చితంగా ఈ ఈగోయిజం ఏదైతే ఉందో, ఈగోనే వాస్తవానికి తగ్గుతుందా? 100% తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది. కొంత గొడవలు కాకుండా సద్దుమణిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా చేయండి, తప్పకుండా రిజల్ట్ ఉంటుంది. అటు పిమ్మట దీనిని ఏదైనా మంగళవారం రోజు కానీ లేదా ఆదివారం రోజు కానీ చూసుకొని, ఈ ఆదివారము అదేవిధంగా మంగళవారాలు గురుహోర వచ్చేటువంటి సమయంలో ఎక్కడైనా రావి చెట్టు లేదా రావి చెట్టు ఉండేటువంటి సందర్భాలలో కొంత గొయ్యి తీసి ఇది అందులో పెట్టేసి కప్పెట్టేసి, మరి మంగళవారం కానీ ఆదివారం కానీ మరి దీన్ని రావి చెట్టు దగ్గర పాతి పెట్టేసేయండి అని చెప్తున్నారు కాబట్టి గురుహోర ఎప్పుడు వస్తుందండి? మంగళవారం అండ్ ఆదివారం. మంగళవారం వచ్చేసి మనకు 12:15 ఆ ప్రాంతం నుండి 1:15, 1:16 ఆ ప్రాంతం వరకు ఉంటుంది మధ్యాహ్నము. ఇక ఆదివారం వచ్చేసి 11, 11, 17 ప్రాంతం నుండి ఒక 1 అవర్ అట్లా ఉండేటువంటి పరిస్థితి. అద్భుతం. నర్వస్ సిస్టమ్ డెఫినెట్ గా డ్యామేజ్ అవుతుంది బికాస్ ఆఫ్ కోపం. ఐ మీద ఎఫెక్ట్ పడుతుంది. డెఫినెట్లీ అన్ని ఆర్గాన్స్ మీద కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది, చర్మం మీద కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది, కోపం జోలికి వెళ్లకుండా. అలాగే ఆ కోపంతో ఉన్న వ్యక్తులు, వాళ్ళ పరిసరాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎఫెక్ట్ అయిపోతారు, రిలేషన్స్ ఎఫెక్ట్ అయిపోతాయి. వీటన్నిటి నుంచి మన వాళ్ళు బయటపడాలి అమ్మవారి అనుగ్రహంతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి రెమెడీని తెలియజేసినందుకు కృతజ్ఞతలండి. నమస్కారం.